బిగ్ బాస్ హౌస్‌లో తనుజతో చాలా బాగా ఉండేది మాధురి. అలాంటిది భరణి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకుని తనుజకి అసలు మెచ్యూరిటీ లేదు. తనుజ ఏంటో అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది ఇమాన్యుయల్ దగ్గర. అసలు విషయానికొచ్చేస్తే ఇదంతా కూడా లైవ్‌లో చోటు చేసుకుంది. పొద్దు పొద్దున్నే చేదవార్తంలాగా ఏదీ లేనట్టు దువ్వాడ మాధురి గార్డెన్ ఏరియాలో కూర్చుంది. ఈ సమయంలో ఇమాన్యుయల్ అక్కడే కూర్చున్నాడు. అయితే మాధురి ఇమాన్యుయల్‌తో మాట్లాడుతూ అంటుంది. "అసలు ఇమాన్యుయల్ నువ్వు తనుజని రేషన్ మేనేజర్‌గా ఎందుకు పెట్టావనేది నాకు అర్థం కావట్లేదు. ఆమెను పెట్టినందుకు నువ్వు చెప్పుతో కొట్టుకోవాలి" అంటూ తనకు నచ్చినట్లు మాట్లాడేసింది. దీంతో "ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారని" అడిగితే, "మరి దేనికి అసలు ఆ కిచెన్ డిపార్ట్మెంట్ ఎలా చేయాలనేది తెలీదు. ఇంత ఇంత ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఫుడ్ విషయంలో అసలు తనకి తానే ఇది లేదు. అయినా నువ్వు ఆమెకి ఎలా ఇచ్చావో అంత పెద్ద బాధ్యతని నేనున్నాను కదా! నాకు ఇవ్వచ్చు కదా" అంటూ మాధురి అడిగింది. దీంతో ఇమాన్యుయల్ అన్నాడు ఒక విధంగా చెప్పాలంటే తనుజ ఫుడ్ డిపార్ట్మెంట్ బాగానే చేస్తది. అందరికీ కావాలి. ఎందుకంటే రేషన్ కూడా చాలా తక్కువ ఉంది. ఇంకా 4 రోజులుంది. ఈ 4 రోజుల్లో మనం ఏం తింటామని ఆలోచించే అలా తక్కువగా చేసి అందరికీ పెడుతుంది అంటూ, లేకపోతే ఆమె ఒక్కతే కదా తినట్లేదు. ఆమె కూడా కడుపు మిగిల్చుకునే తింటుంది కదా అంటూ ఇమాన్యుయల్ అయితే చెప్పుకొచ్చాడు. మాధురి అంటుంది, "ఏదేమైనా సరే తనుజ అసలు హౌస్‌లో మెచ్యూరిటీ లేని పిల్లలాగా అసలు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఈ అమ్మాయికి ఏజ్ పెరిగింది కానీ బుద్ధి పెరగలేదంటూ మా అత్తకి తనుజ చపాతీ చేసుకుంటాను కొంచెం పిండి కలుపుకొనంటే తనుజ నో అని చెప్పిందని చెప్పి మొత్తానికి మాధురి తనుజ కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. ఏది ఏమైనా సరే మాధురి మరి అంత బుద్ధి లేదే తనుజతో. మరి ఎందుకు రాసుకొని పూసుకొని తిరిగింది? మరి ఎందుకో తనతోనే నా రాజా అంటూ ఉంది అంటూ కిందన కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి ఏదేమైనా సరే తనుజ తీసుకున్న డెసిషన్ కరెక్టే కదా! 4 రోజులుంది. ఇంకా ఫుడ్ విషయంలో అందరికీ సమానంగా ఉండాలి. లేకపోతే పస్తులుంటారని మరి వీళ్ళు ఎందుకు అలా చేస్తున్నారనేది అర్థం కావట్లేదు అని చెప్పాలి. మరి మొత్తానికి ఈ వీడియోలో అయితే ఇమాన్యుయల్ తనుజకి సపోర్ట్ చేసి మాధురికి ఇచ్చుకున్నాడని చెప్పాలి. మరి దీని మీద మీరేమంటారనేది, తనుజని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.